దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము ఒప్పింపజేయుట. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, యేసుక్రీస్తు వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పింపకొన చేయును. సువార్త విషయంలో ఒకటి మాత్రం నిజమండి. ఏమనగా దాని పట్ల క్రైస్తవులు కొంచెము ఇబ్బందిగా అనగా అసౌకర్యంగా వాక్యము వినడానికి ఇష్టపడని వారుగా ఉంటారు. ఎందుకంటే మాకు సువార్త అవసరం లేదన్నట్లుగా ఉంటారండి. నీ సహ ఉద్యోగులతో మతం మాట ఎత్తితే అనగా సువార్త మాట తీస్తే అక్కడ వెంటనే వాతావరణం అంతా కూడా మారిపోతుందండి. వృత్తి వాతావరణమునకు మత విషయాలు బొత్తిగా నప్పవు అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. మరి ఉద్యోగమే కదండి, సువార్తే అన్నట్లుగా ఉంటారు. ఫలితంగా సువార్త విషయంలో క్రైస్తవులు అనేకులు చేతులు ముడుచుకొని నోరు మెదపకుండా ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల్ని విశ్వాసంలోనికి తెచ్చే పని దేవుడు చూసుకుంటాడు అన్నట్లుగా ఉంటుంది అక్కడ వైఖరి. అంతేగాని సువార్తీకరణ పరిణామ క్రమంలో వారు పాలు పొందడానికి ఇష్టపడడం లేదన్నమాట. ఒక విధంగా చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం ప్రకారము రక్షణ కార్యము జరిగించేది దేవుడి పరిశుద్ధాత్మ గొప్ప సువార్థికుడు. అయితే ఇతరులను రక్షణలోనికి నడిపించడంలో పరిశుద్ధాత్మతో మనము సహకరించాలని ఇతర లేఖన భాగములు మనకి బోధిస్తున్నాయండి. ఈ సమిష్టి బాధ్యతలో మన పాత్ర ఏమిటో తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ జరిగించే సువార్త ఏది ఎలా ఉంటుందో మనము పునఃపరిశీలించుకోవాలండి. ఇందులో ఇమిడి ఉన్నదేమనగా సార్వజనీన కృప. లోకములో పరిస్థితులు ఎంత క్షీణించినా యుద్ధము, పేదరికము, కరువు, రోగము, నేరము, కుటుంబ అస్తవ్యస్తతలు ఇలాంటివి పట్టి పీడించిన దేవుని ఆత్మ పని చేయకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోతూ ఉంటాయండి. ప్రపంచంలో చెడుకు విస్తరించకుండా నిలువరిస్తూ మంచిని ప్రోధి చేస్తూ ఆత్మ లోకమంతా సంచరిస్తూ ఉన్నాడు. ఆత్మ ఈ పనిని విశ్వాసములోనూ అవిశ్వాసులలోనూ జరిగిస్తున్నాడు. కనుకనే సాధారణ కృప లేక సార్వజనీన కృప అని పేరు వచ్చింది. దేవుడు తన కృపా కార్యము జరిగించిన దాన్ని బట్టే అవిశ్వాసులు ఆయన అనుగ్రహించే రక్షణను అందుకునే స్థితిలో ఉంటున్నారు. అయితే రక్షణ పొందినా పొందకపోయినా దైవకృప మూలముగా కలిగే ఫలములు అనుభవిస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము 24-30 వచనములండి. ఆధ్యాత్మిక చైతన్యము. అవిశ్వాసి ఎరుగక జీవితాన్ని చులకనగా ఎంచి ఆధ్యాత్మిక విషయాల పట్ల విముఖత చూపిస్తూ ఉంటాడు. కనుక ఆత్మ పని ఏమంటే అవిశ్వాసి ఆధ్యాత్మిక నిజస్థితిని తెలియచేయడమే. మనస్సాక్షిని కలవరపెట్టడము, ఆశ అంతరించడము, భయము ఆవరించడం మొదలైన పరిస్థితుల్ని ఆత్మ వినియోగించుకోవచ్చు. చట్టము, ప్రభుత్వం, మానవ దయ మొదలైన ఇతర సాధనాలు కూడా వినియోగిస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20-21 వచనములండి. అదేవిధంగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28-32 వచనములు, రోమాపత్రిక 2వ అధ్యాయం 1-6 15-16 వచనములు. పాపమును ఒప్పింపచేయట. ఆత్మ అవిశ్వాస మనస్సాక్షిని ఒప్పించినప్పుడు దేవుడి తీర్పును గూర్చి భయము, తీవ్రమైన అపరాధ భావన చోటు చేసుకుంటుందండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం ప్రకారము మనం చదువుకున్నట్లుగా అదేవిధంగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1-11 వచనములు. అలాంటి వ్యక్తి విపరీతంగా ఎదురు తిరగడము, సాధ్యమైతే అందుబాటులో ఉన్న విశ్వాసులపై దాడి చేయడం కూడా చేయిస్తూ ఉండవచ్చు. సువార్తను తిరస్కరించడం అంటే క్రీస్తు ప్రతినిధులుగా మనము విఫలమయ్యామని కాదు. ఈ వాస్తవం గుర్తించడం చాలా ముఖ్యమండి. మన సువార్త మనం ప్రకటించాలా, మిగిలింది పరిశుద్ధాత్మ ఆయనే తర్వాత కార్యం జరిగిస్తారని మనం ఇందా చదువుకున్నాం కదండి. ఆ విధముగా మన పని మనము జరిగించాలి. సువార్త విషయంలో నూతన జన్మము ఇది పరిశుద్ధాత్మ పని అయినప్పటికీ చాలాసార్లు సువార్తలోని ఈ భాగాన్ని క్రైస్తవులు తమ క్రియగా చెప్పుకుంటూ ఉంటారు. పునర్జన్మ అనేది నశించిన పాపికి నూతన జీవితం ప్రసాదించడం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 5-8 వచనములు. ఆత్మ మాత్రమే ఈ పని చేస్తాడు. విశ్వాసులముగా మనము ఈ జన్మ పరిమాణ క్రమంలో చేదోడుగా ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదండి. ముద్రించడం, సంసిద్ధపరచడం ఏమనగా చివరిగా క్రీస్తునందు విశ్వాసముంచిన ఆత్మ నూతన వ్యక్తిని ముద్రిస్తూ ఉంటాడు. అంటే విశ్వాసికి రక్షణ నిశ్చయిత, దేవుని కుటుంబంలో స్థానాన్ని అభియమిస్తూ ఉంటారు ఆత్మ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము
5వ వచనం ప్రకారము, అదేవిధంగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13 ప్రకారము. అదేవిధంగా క్రీస్తు అనుచరులుగా జీవించడానికి అవసరమైన ఆధ్యాత్మిక శక్తిని, వరములను అనుగ్రహించి ఇతర విశ్వాసులతో సంబంధం కలిగి ఉండేలాగా సిద్ధపరుస్తూ ఉంటారండి. ఆత్మఫలముగా విశ్వాసుల నూతన ఆకాంక్షలు వృద్ధి చెందుతాయి. లేఖనాల పట్ల ప్రేమ, చెడుగుడు పట్ల ద్వేషము, ఇతరులతో సాక్ష్యం పంచుకోవాలనే కోరిక పుడుతుంది అటువంటి వారిలో. దేవుని ఆత్మ జరిగించే ఈ సౌవార్తీకరణ ప్రయత్నాల వెలుగులో విశ్వాసులు సువార్త వ్యాపకంలో దేవుడితో ఏ విధంగా సహకరించగలరు అనేది 4 మార్గాలుగా ఉన్నాయండి. క్రీస్తుతో ఏకము కావాలి. క్రీస్తు యేసునందలే మన జీవితాన్ని బహిరంగంగా ఒప్పుకోవడంతో ఈ పని ప్రారంభించవచ్చు. అంటే మన ఆధ్యాత్మిక అంకిత భావాన్ని, ఒప్పుదలను వెల్లడిపరచడము. అంతేకాకుండా ఇతరుల పట్ల మనము ప్రేమతో వ్యవహరించి మన పనిలోనూ జీవన శైలిలోనూ నిబద్ధత చూపెట్టవచ్చు. దీని అర్థం ఏమనగా ఇతర క్రైస్తవులు ఏం చేసినా సమర్థించడం కాదు, అయితే దేవుని కుటుంబానికి చెందిన వారమనే సత్యాన్ని అంగీకరించి స్థిరంగా నిర్ధారించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 14-15 వచనములు, అదేవిధంగా యోహాను సువార్త 17వ అధ్యాయము 14 నుంచి 19 వచనములండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ప్రకారం సువార్తను ప్రకటించాలండి. రెండవదిగా యేసు ప్రభు మారు మనసు పాపక్షమాపణ ప్రకటించారు. అదే రీతిగా మనము కూడా బంధువులకు, స్నేహితులకు, సహోద్యోగస్తులకు సువార్త ప్రకటించాలి. మాటలతో బోధించడం కంటే ఆచరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే సువార్తీకరణ మన సాక్ష్యానికి మించి దానిని చేయమని కోరుతుంది. మన జీవిత సాక్ష్యాలు ఎంత ప్రాముఖ్యమైనప్పటికీ ప్రజలను ప్రభు దగ్గరకు నడిపించడానికి అది సరిపోదండి. క్రీస్తు సందేశాన్ని గూర్చిన సమాచారము అవతల వ్యక్తుల్లో ఒప్పిదాలు కలిగించే రీతిగా అందించాలి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17 నుంచి 17 వచనము, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వచనములు. తీర్మానం చేసుకున్నామని అభ్యర్థించాలి. తను చూడాలని చూసే రక్షణను ప్రజలు అంగీకరించడము లేదా తిరస్కరించే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. అందువలన ఆత్మ మనకు అవకాశం ఇచ్చినప్పుడు సువార్త తేటగా ప్రకటించి యేసు ప్రభు విషయంలో ఏదో ఒక తీర్మానం చేయమని అడగాలండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18 నుంచి 20 వచనములు. ఉదాహరణకు యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించుకోకపోవడానికి, ఆయన నీ కోసం చేసిన కార్యం అంగీకరించకపోవటానికి ఏమైనా కారణం ఉందా? ప్రభువు ఇచ్చే నూతన జీవం పొందమని అభ్యర్థిస్తూ మనము క్రీస్తు ప్రతినిధులుగా వ్యవహరించవచ్చు. ఒక విధంగా చూస్తే బిడ్డ పుట్టడంలో జాగ్రత్తగా సహకరించే మంత్రసాలను బట్టి మనము ఇందులో సమయం చాలా కీలకము. నిర్ణీత సమయానికి ముందే ప్రవశింప చేయడానికి ప్రయత్నం చేయడము లేదా బలవంతం చేయడం ప్రమాదకరం కదండి. దాని ద్వారా ప్రజలకు మానసిక క్షోభ ఏర్పడుతుంది. సువార్తకు శాశ్వతంగా ద్వారాలు మూసుకుపోయే ప్రమాదం ఉన్నది. నూతన విశ్వాసులకును పెంచడము, శిక్షణ అభ్యసింపచేయడం. నూతన విశ్వాసులు విశ్వాసంలో స్థిరపడడానికి పరిశుద్ధాత్మ తోడ్పాటుతో మన పనిని కొనసాగించాలండి. క్రొత్తగా పుట్టిన శిశువును తల్లి పెంచి పోషించినట్లే మనము కూడా నూతన విశ్వాసుల్ని పెంచి పోషించాలి. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనం ప్రకారం, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ప్రకారం నూతన విశ్వాస శోధనను ఎదిరించడంలో, నూతన విలువలు పెంపొందించడంలో, ఇతరుల క్రైస్తవులతో సంబంధ బాంధవ్యాలు పెంపొందించడంలో, బైబిలులోని లోతైన మర్మములు గ్రహించడంలో మనము తోడ్పడవచ్చు. క్రొత్తగా జన్మించిన వారిని మనతో కలిసి ప్రార్థించడానికి, దేవుని వాక్యం చర్చించడానికి, ప్రభువును ఆరాధించడానికి ఆహ్వానించవచ్చు. అలాగైతే సౌవార్తీకరణ అనేది యేసుక్రీస్తు అనుచరులమైన మనము పరిశుద్ధాత్మ కలిసి సమిష్టిగా చేసే పని. మన సహోదరులతో కలిసిమెలిసి వారికి సువార్త ప్రకటించినప్పుడు కొన్ని విషయాలు మనము గమనించాలండి. ఆ వ్యక్తులు పరిశుద్ధాత్మ ఏ రీతిగా పనిచేస్తున్నాడు అనేది, ఆ పరిణామ క్రమంలో నా పాత్ర ఏమిటి. కొన్నిసార్లు మనము వ్యవసాయదారులాగా పనిచేయాలి. కొన్నిసార్లు క్రొత్త విత్తనాలు విత్తి మరికొన్నిసార్లు ఇతరులను విత్తడానికి నీరు కట్టాలి.
అప్పుడప్పుడు ఇతరులు వదిలిపెట్టిన కలుపు మొక్కలు కూడా పెరికివేస్తూ ఉండాలి. అయితే ఎల్లప్పుడూ దేవుని మహిమార్థమే పంట కోయడము మన లక్ష్యం కావాలండి. యోహాను సువార్త 4:34-38 అదేవిధంగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:5-7 మనం గమనిస్తే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయండి. ఆమేన్.